సోషల్ మీడియాలో మీకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో అసలు మీకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే యోచనలో ఏమన్నా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో పోదామని చూస్తున్నాం. కాంగ్రెస్‌లో. ఓకే. సీఎం తోటి జాయినింగ్ అయిదామని ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు. ఓ ఉన్న వారంలో మరి మొన్న ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఏదన్నా ప్రచారం చేశారా? ఇక్కడ ఈ ప్రచారం మా బాబుని కాంగ్రెస్ లో పంపించిన. అంటే ఏంటన్నా ఎమ్మెల్యేగానా లేకపోతే ఎంపీగా పోటీ చేద్దామనా? ఏం చూద్దాం ఆలోచిస్తున్నారు? ఏది ఇస్తే అది చైర్మన్ గానో లేకపోతే ఎమ్మెల్యే ఏదన్నా మనకి ఏ ఛాన్స్ వస్తే అది చూద్దాం. ట్రై తొందర ఏముంది అన్నట్టు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 కోట్లు. కాకపోయినా చేయొచ్చు. ఉమ్, అది ఎమ్మెల్యే పోటీ చేసి గరీబోళ్ళని పీక తీయడందుకు కాకపోయినా ప్రజాసేవ ఎట్లన్నా చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు పరిస్థితుల్లో అన్న ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే మినిమం 50 నుంచి 100 కోట్లు కావాలని, ఒక ఎంపీ అవ్వాలంటే 150 నుంచి 300 కోట్లు కావాలంటే మళ్ళీ 200 కోట్లు ఎట్లా కమ్మంచాలని చూస్తారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు 100 కోట్లు పెట్టిన వాళ్ళు మళ్ళీ 200 కోట్లు ఎట్లా కమ్మంచాలని చూస్తారు కదా. అది ప్రజల మీదే పడుతుంది కదా భారం. అంతే. ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు ఒక ల్యాండ్ 2-3 ల్యాండ్లు వేసే వస్తున్నాయి పైసలు పెడుతున్నారు. మళ్ళీ 200 కోట్లు 500 కోట్లు ఎట్లా ఆలోచిస్తారు అంత. ఓకే. మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగిందా? సీతక్కతో మాట్లాడినాము. ఇంకా టచ్ కాలేదు. పోయి కలిసేది ఉంది ఇప్పుడు. ఓకే. మాట్లాడి పోయి కలిసి జైనింగ్ అయ్యాడు. ఓకే. సీతక్క మీకు దగ్గర అంటే మనకు పరిచయము వాళ్ళ వేరే ద్వారా. ఓకే. వాళ్ళ ఎంబడి ఉంటారు, సీతక్క ఎంబడి ఉంటారు. మన ఫ్రెండ్ వాళ్ళంతా ఆమె ఎంబడే తిరుగుతారు వాళ్ళు. అట్లా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే దగ్గరలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందన్న? అంతే లేదు, ఏం లేదు. ఎమ్మెల్యేనే ఎప్పుడన్నా చూద్దాం ముందల ఎప్పుడన్నా ఛాన్స్ వచ్చినప్పుడు. ఎక్కువ ఆశ ఎందుకు, సార్ దేవుడు అన్ని ఇచ్చిండు, హ్యాపీగా ఉన్నాము. సంతోషం. పొలిటికల్లో పోయి ఏదో పోయినామంటే జైనింగ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు తీసుకుంటాం. దాని ఎక్కువ అది ఫోకస్ ఉంటుంది నాకు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో అన్ని పార్టీల నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు మీ దగ్గరికి వచ్చి మద్దతు తెలపమని అడగడం వచ్చి ఓకే. అప్పుడు టీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్ కే మద్దతు. మనకు గాంధీ క్లోజ్. ఓకే. అరకపూడి గాంధీ గారు వచ్చేవారా? ఓకే. ఏం అడిగేవారు? అందరు వచ్చి గెలిపిమని అడుగుతారు. ఎవరు ఇక్కడికి సపోర్ట్ అంతా ఆయనకే చేసినాం. ఆయనే గెలిచింది కదా. ఓకే. చాలా క్లోజ్. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అందరు వచ్చారు. ఇంట్లో కూర్చోరు చాలాసేపు. చాలా క్లోజ్ నాకు. ఏడా ఫంక్షన్లో కలిసిన మంచిగా మాట్లాడు. అట్లా క్లోజ్. ఆయనకు సపోర్ట్ చేసినాం. ఓకే. నెక్స్ట్ అయితే కాంగ్రెస్ జైన్ కావాలనుకుంటున్నాం. చూద్దాం. మీ ఆదాయం ఎట్లా అన్నా? ఆదాయం ఏం లేదు. ఏముంటది, ఓ కేసు డీల్ చేస్తే అయిపోతుంది. ఏముంటాయి 2-3 కేసులు అది చేస్తే అమ్ముకొని కొన్నాం అనుకో, ఓ 50 లక్షల కోటి రూపాయలు వస్తాయి. ఓకే. ఒక సెటిల్మెంట్ కి చిన్న పైలవాన్ ఎంత తీసుకుంటారు? సెటిల్మెంట్ కానీ ఉండదు. అట్లా సెటిల్మెంట్ అలా గరీబోళ్ళు వస్తారు, ఉన్నోళ్ళు వస్తారు. పైసున్నోళ్ళ దగ్గర తీసుకుంటాను, గరీబోళ్ళ దగ్గర తీసుకోను. కొంత ఆడ ఎవరికైనా ఒక సెటిల్మెంట్ అంటే ఉట్టినే కాదు, అది అందరికి ఇవ్వాల్సి వస్తాను. దాంట్లో అడ్వకేట్కి ఇవ్వాలి, అందరికి ఇచ్చి కూర్చోబెట్టి సంజాన్స్తేనే అది సెటిల్మెంట్ అంటారు. ఓకే. అంటే మీరు సెటిల్మెంట్ చేసేటప్పుడు అడ్వకేట్ కూడా ఉంటారా మీతో? అడ్వకేట్ కోర్టులో ఉంటాయి కదా కేసులు కొన్ని, అట్లా ఉన్నప్పుడు అడ్వకేట్ ఉంటారు. అతనికి ఇప్పిస్తాను. ఓకే. అంటే ఏదైనా లీగల్ గా ఇష్యూ వస్తే వాళ్ళు చూసుకోవడానికా లేకపోతే ఎట్లా? వాళ్ళ ఫీజు ఇవ్వాలి కదా. వాళ్ళు కోర్టులకు వెళ్ళి మనం ఇప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడుకుని కాంప్రమైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫీజు వాళ్ళకి ఇవ్వాలి అడ్వకేట్ గారు. అంటే కేవలం తెలంగాణ వ్యాప్తంగానే ఇప్పటి వరకు సెటిల్మెంట్ చేశారా లేకపోతే హైదరాబాద్ నగరంలోనే చేశారా? బాంబేకి అన్ని రాష్ట్రాలకి వెళ్ళి వస్తున్నాయి. ఓకే. ఆంధ్ర నుంచి కూడా సెటిల్మెంట్ చేశారా? ఆంధ్రప్రదేశ్, బాంబే, పూణే, గోవా. ఏ ప్రాబ్లం ఎవరైనా పైసలు ఇచ్చాడు హైదరాబాద్ లో నా దగ్గరికే పంపిస్తారు అందరు. అన్నాకనే మీలో జాకే కోజా తక్కువ అట్లా చాలా మటుకు. ఇంత పెద్ద పేరు ఎలా వచ్చింది అన్న అసలు? అంటే ఇక వాళ్ళ ఫాలోయింగ్ అట్లా వచ్చింది. హైదరాబాద్ లో ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలలో 10 రాష్ట్రాలలో పేరు పోయిందంటే మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి మీతో వీడియోలు కొన్ని చేస్తున్నాం కాబట్టి అవి ప్రజల్లోకి వెళ్ళి ఫాలోవర్స్ వచ్చారు, లేకపోతే 500 ఇంటర్వ్యూలు ఇచ్చిన ఇప్పుడు. అవును. అది ఆటోమేటిక్ సోషల్ మీడియా. పిల్లలు ఇప్పుడు ఒక వీడియో ఉంది, 1000 మంది పెట్టుకుంటారు పిల్లలు. కానీ గతంలో సోషల్ మీడియా అంత లేదు కదా, మరి అప్పుడు ఎంత పేరు ఎట్లా వచ్చింది? ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని ఉండే కదా, గ్రూప్స్ అంటే అవంటే అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక వీడియో ఉంటే ఆ వీడియో ఏం చేస్తారు, కొన్ని 1000 మంది. ఇప్పుడు నా బర్త్డే వచ్చింది అనుకో, బర్త్డే కొన్ని 1000 మంది పెట్టుకుంటారు. అయితే 2 రాష్ట్రాలలో కాదు, కనీసం ఒక 15 రాష్ట్రాలలో పెట్టుకుంటారు ఫోటోలు. అంత పేరు. కేరళ ఇవన్నీ ఉన్నాయి, ఒక్క ఏరియాలో అని కాదు. అట్లా వెళ్ళిపోయింది పేరు బాగా. ఎవరు హైదరాబాద్ లో ఏది ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నా దగ్గర పంపిస్తారు. ఓకే అన్న, మీ మీద ఒక వార్త అయితే వచ్చింది, అది ఫేకా లేకపోతే నిజమా అనేది మీరే చెప్పాలి. మీరు క్యాసినో గేమ్ ఆడించే వాళ్ళని, దానికి హీరోయిన్స్ ని కూడా తీసుకువెళ్ళేవారని, కొంతమంది పొలిటికల్ లీడర్స్. మనకు పేరే రాదు ఆ క్యాసినో. అవన్నీ మన చనిపోయినోడు ఆడిందంట, ఆడ పైసలు వచ్చినాయి అంతే. కాదు ఒకటి వరకు, కానీ దాని గురించే తెలియదు. నేను గోవాకి వెళ్ళిన ఎన్నిసార్లు, కానీ వాళ్ళు హోటల్కి ఇట్లా బుక్ చేస్తారు,
మనకి ఇన్వైట్ చేస్తారు బాగా గోవాలో సీఎం ప్రోగ్రామ్ లకు పోయినా గోవాకు ఇన్వైట్ చేస్తే పోయినా గోవాకు క్యాష్ ఆడారన్నా ఎప్పుడన్నా? నాకు తెలియదు దాని గురించే తెలియదు అసలు ఆ క్యాష్ ఏంది మనం బార్లో వెళ్ళడం అంతవరకే కానీ ఇంకా అంతా నాకు దాని గురించి తెలియదు. మీ మీద ఈ అసలు ఇటువంటి అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి అసలు? రిలేషన్ ఏముంటది మనకు అవన్నీ తెలుసు కదా అసలు చేయడానికి ఆ పత్తలాడేది తెలియదు నాకు అది. ఎట్లా పత్తలాడడం కూడా రాదంటారు. అసలు చిన్న పైల్వాన్ గారు గోవా తీసుకెళ్లేవారు కొంతమందిని, వాళ్ళు హీరోయిన్స్ ఉండేవాళ్ళు, పొలిటికల్ లీడర్స్ ఉండేవాళ్ళు, కొంతమంది రౌడీ షీటర్లు ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ గోవాకి తీసుకెళ్లి అక్కడ క్యాసినో గేమ్ ఆడించేవాళ్ళు. ఫ్రెండ్స్ పోతుండే అందరం 2 కార్లు 3 కార్లలో పోతుండే ఎప్పుడన్నా పోయేసి వస్తుండే గోవా అందరం. ఓకే, అసలు హీరోయిన్స్ కి మీకు సంబంధం లేదు మనకి ఎందుకు అవన్నీ హ్యాపీ ఇంత పెద్ద పేరు పెట్టుకొని మనకి ఏం అవసరం అసలు చేయను. ఎప్పుడన్నా అంటే మన లీడర్స్ కానీ లోకల్ లీడర్స్ కానీ లేదంటే హీరోస్ కానీ మిమ్మల్ని వచ్చి కలవడం ఇట్లాంటివి ఉంటాయా? వస్తారు చాలా మంది హీరోలు చాలా మంది కలుస్తారు వచ్చి సినీ చాలా మంది ఒకళ్ళని కాదు వస్తూనే ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ విషయంలో మీరు సెటిల్మెంట్ చేస్తారు. ప్రాబ్లం ఉంటే లోకల్ గా సతాన్సి నా దగ్గరకు వస్తారు. ఓకే, ఇప్పుడు బాబు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ లో నేను వెళ్తున్నా చూద్దాం ఎప్పుడు జాయిన్ అవబోతున్నారు కాంగ్రెస్ లో? ఈ వారం లోపల. ఓకే, అఫిషియల్ గా జాయిన్ అవబోతున్నారు. మీతో పాటు ఎంతమంది వస్తున్నారు కార్యకర్తలు? అదే చూద్దాం 100 కార్లతో తీద్దాం ర్యాలీ అన్నట్టు ఉంది. కార్లు 100 కార్లు పెట్టి 100 కార్లు ర్యాలీ. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? గాంధీ భవన్ వరకు ప్రోగ్రామ్ ఆడనే దగ్గర నుంచి గాంధీ భవన్ వరకు. ఓకే, సీఎం తోటే జాయినింగ్ మాట్లాడుతారు కొద్దిగా టైం. ఓకే, మరి ర్యాలీకి పర్మిషన్ తీసుకున్నారా? ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఇవన్నీ మాటలు జరిగినాయి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, లీడర్స్ ఎవరైనా వచ్చే అవకాశం ఉందా మీతో పాటు? వస్తారు మినిస్టర్ ఎంబడి జాయినింగ్ అయితే ఉంటారు కదా, అందరు వస్తారు. ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు అందరు వస్తారు, మన గౌడ్స్ లోనే ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళంతా మనకు రిలేషన్ కొంతమంది. ఇప్పుడు మినిస్టర్లు అయ్యారు కదా రిలేషన్. అందరి సమక్షంలో మీరు కాంగ్రెస్ పార్టీ. ఓకే, అంటే రానున్న లోక్సభ ఎన్నికల కోసం మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉందా? అయితే చేయమంటే చేస్తాం. ఎక్కడ ఇప్పుడు ఇన్ని రోజులు టీఆర్ఎస్ చేయలేము 2 ఏళ్ళ నుంచి, అంతే. కాంగ్రెస్ కి ఇప్పుడు అన్న జాయినింగ్ అయినా దానికి సపోర్ట్. మొత్తం ఎన్ని రింగ్స్ ఉన్నాయన్న మీకు? 8 రింగ్స్ ఏనా? ఈ చైన్ అవి 2 లేకపోతే 1 మొత్తం? ఇంకోటి ఉంది కానీ 2, ఇంకోటి ఉంది కింద. ఇంట్లో పెడితే దొంగలు పెడదా, దొంగల భయం ఎప్పుడన్నా అనిపించిందా? ఎవరాడు వచ్చేటప్పుడు దొంగలు మమ్మల్ని చూస్తేనే వెళ్ళిపోతారు. ఈ చుట్టుముట్టు కనబడరు, అంటే మన ఇంటి చుట్టుముట్టు ఎవరు అటాక్ చేయడానికి రాదు, అట్లా భయపడతారు. దొంగలు అంటే అమాయకులకు వాళ్ళకి చూసి లేని అటాక్ చేస్తారు. మనకి 24 గంటలు పబ్లిక్ ఉంటారు. ఇక ఎవరొకరు సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు, వాళ్ళు వస్తారు చుట్టుముట్టు. మనం ఏది ఉన్నా లోకల్ గా లీడర్ గా అంతా మనమే ఫాలో చేస్తాం. సో దొంగల బెడద అయితే లేదంటారు మీకు? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సోషల్ మీడియాలో మీకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో అసలు మీకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే యోచనలో ఏమైనా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లో పోదామని చూస్తున్నాం. కాంగ్రెస్ లో సీఎం తోటి జాయినింగ్ అయిదామని ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు. మరి మొన్న ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఏదైనా ప్రచారం చేశారా ఇక్కడ? ఈ ప్రచారం మా బాబుని కాంగ్రెస్ లో పంపించిన. అంటే ఏంటన్నా, ఎమ్మెల్యే గానా లేకపోతే ఎంపీగా పోటీ చేద్దామనా? ఏది ఇస్తే అది, చైర్మన్ గానో లేకపోతే ఎమ్మెల్యే ఏదైనా మనకి ఏ ఛాన్స్ వస్తే అది చూద్దాం. ట్రై, తొందర ఏముంది అన్నట్టు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 కోట్లు కాకపోయినా చేయొచ్చు. అది ఎమ్మెల్యే పోటీ చేసి గరీబోళ్ళని పీక తీయడానికి కాకపోయినా ప్రజాసేవ ఎట్లన్నా చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు పరిస్థితుల్లో అన్న ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే మినిమం 50 నుంచి 100 కోట్లు కావాలని, ఒక ఎంపీ అవ్వాలంటే 150 నుంచి 300 కోట్లు కావాలంటే మళ్ళీ 200 కోట్లు ఎట్లా కమ్మంచాలని చూస్తారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు 100 కోట్లు పెట్టిన వాళ్ళు మళ్ళీ 200 కోట్లు ఎట్లా కమ్మంచాలని చూస్తారు కదా. అది ప్రజల మీదే పడుతుంది కదా భారం, అంతే. ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు ఒక ల్యాండ్ 2-3 ల్యాండ్లు వేసే వస్తున్నాయి పైసలు పెడుతున్నారు. మళ్ళీ 200 కోట్లు 500 కోట్లు ఎట్లా ఆలోచిస్తారు అంత. ఓకే, మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగిందా? సీతక్కతో మాట్లాడినాము, ఇంకా టచ్ కాలేదు, పోయి కలిసేది ఉంది ఇప్పుడు. ఓకే, మాట్లాడి పోయి కలిసి జాయినింగ్ అయ్యాడు. ఓకే, సీతక్క మీకు దగ్గర అంటే మనకు పరిచయము, వాళ్ళ వేరే ద్వారా వాళ్ళ ఎంబడి ఉంటారు, సీతక్క ఎంబడి ఉంటారు మన ఫ్రెండ్. వాళ్ళంతా ఆమె ఎంబడి తిరుగుతారు వాళ్ళు. అట్లా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే దగ్గరలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందన్న? ఏం లేదు, ఎమ్మెల్యేనే ఎప్పుడన్నా చూద్దాం ముందల, ఎప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు. ఎక్కువ ఆశ ఎందుకు, సార్ దేవుడు అన్ని ఇచ్చిండు, హ్యాపీగా ఉన్నాము. అసలు పొలిటికల్లో పోయి ఏదో పోయినామంటే జాయినింగ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు తీసుకుంటాం, దాని ఎక్కువ అది ఫోకస్ ఉంటుంది నాకు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో
అన్ని పార్టీల నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు మీ దగ్గరికి వచ్చి మద్దతు తెలపమని అడగడం వచ్చి అలాంటివి ఏమన్నా? ఓకే. అప్పుడు టీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్ కే మద్దతు. మనకు గాంధీ క్లోజ్. ఓకే. అరకపూడి గాంధీ గారు వచ్చేవారా? ఓకే. ఏం అడిగేవారు అన్న? అందరు వచ్చి గెలిపిమని అడుగుతారు. ఎవరు ఇక్కడికి సపోర్ట్ అంతా ఆయనకే చేసినాం. ఆయనే గెలిచింది కదా. ఓకే. చాలా క్లోజ్. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరు వచ్చారు, ఇంట్లో కూర్చోరు చాలాసేపు. చాలా క్లోజ్ నాకు. ఏడ ఫంక్షన్లో కలిసిన మంచిగా మాట్లాడు, అట్లా క్లోజ్. ఆయనకు సపోర్ట్ చేసినాం. ఓకే. నెక్స్ట్ అయితే కాంగ్రెస్ జేనే కావాలనుకుంటున్నాం, చూద్దాం. మీ ఆదాయం ఎట్లా అన్న? ఆదాయం ఏం లేదు, ఏముంటది, ఓ కేసు డీల్ చేసో అయిపోతుంది. ఏముంటాయి 2-3 కేసులు అది చేస్తే అమ్ముకొని కొన్నాం అనుకో, ఓ 50 లక్షల కోటి రూపాయలు వస్తాయి. ఓకే. ఒక సెటిల్మెంట్ కి చిన్న పైలవాన్ ఎంత తీసుకుంటారు? సెటిల్మెంట్ కానీ ఉండదు అట్లా. సెటిల్మెంట్ అలా గరీబ్ వాళ్ళు వస్తారు, ఉన్నోళ్ళు వస్తారు, పైసలు వాళ్ళ దగ్గర తీసుకుంటాను, గరీబ్ వాళ్ళ దగ్గర తీసుకోను.